నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. సినిమా నిర్మాణం అనేది ఎంతో ఖర్చుతో మరెంతో శ్రమతో కూడుకున్న పని. ప్రేక్షకులకు ఒక మంచి సినిమా అందించి వారిని ఎంటర్టైన్ చేయడమే ప్రధాన లక్ష్యంగా పాత తరం నిర్మాతలు ఉండేవారు. వ్యాపార ధోరణి కంటే ఒక మంచి ఉద్దేశమే వారికి ఉండేది. అయితే అలాంటి నిర్మాతలు సైతం ఎన్నో ఇబ్బందులు పడిన సందర్భాలు ఉన్నాయి. అయితే పాత తరం నటీనటులు కూడా నిర్మాతల పట్ల ఎంతో ఉదారంగా ఉండేవారు. రెమ్యునరేషన్ల విషయంలో కూడా వారికి పెద్దగా పట్టింపు ఉండేది కాదు. నిర్మాత బాగుంటే మళ్ళీ సినిమా తీసే అవకాశం ఉంటుందన్న ఆలోచనతోనే నటీనటులు కూడా నిర్మాతకు సహకరించేవారు. అలాంటి ఒక సంఘటన 1972లో వచ్చిన కన్నతల్లి సినిమా విషయంలో జరిగింది. మంచి సినిమాలు నిర్మించి నిర్మాతగా మంచి పేరు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో కేవలం 20 సంవత్సరాల వయసులోనే చిత్ర పరిశ్రమలోనికి అడుగుపెట్టారు రుద్రరాజు సీతారామరాజు. ఆయన తన తొలి ప్రయత్నంగా కన్నతల్లి చిత్రాన్ని ప్రారంభించారు. టి మాధవరావు దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించారు సీతారామరాజు. మహానటి సావిత్రి, శోభన్ బాబు, చంద్రకళ, రాజబాబు, నాగభూషణం, ప్రభాకర్ రెడ్డి వంటి ప్రముఖ నటీనటులు ఈ సినిమాలోని తారాగణం. షూటింగ్ ప్రారంభమైంది. అనుకున్న షెడ్యూల్ ప్రకారం జరుగుతోంది అనుకుంటున్న తరుణంలో అనుకోకుండా సావిత్రి అనారోగ్యానికి గురయ్యారు. దానివల్ల సినిమాలోని ప్రధాన తారాగణం అంతా 15 రోజుల మేజర్ షెడ్యూల్ ఆగిపోయింది. ఆ షెడ్యూల్లో చేయాల్సిన ఆర్టిస్టుల కాల్ షీట్లు మళ్ళీ ఒకేసారి దొరకాలంటే చాలా కష్టం. ఆ సమయంలో ఆ సినిమాతో పాటు మరో 4 సినిమాల నిర్మాతలు కూడా ఇబ్బందులు పడ్డారు. తర్వాత కొన్నాళ్లకు సావిత్రి కాస్త కోలుకున్న తర్వాత ఆమెను సీతారామరాజు కలిసి పరిస్థితి చెప్పారు. దానికి ఆమె మిగతా ఆర్టిస్టుల పరిస్థితి ఏమిటి అనేది కనుక్కొని తమకు చెప్పమని అన్నారు. అప్పుడు శోభన్ బాబును కలిసి విషయం చెప్పడంతో వేరే నిర్మాతలకు ఇచ్చిన డేట్స్ని అడ్జస్ట్ చేయడం అంటే కొంచెం కష్టమే, కానీ సావిత్రి గారు చేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి మేము కూడా సినిమాని పూర్తి చేయడానికి కష్టపడతామని శోభన్ బాబు చెప్పారు. 3 రోజుల తర్వాత సావిత్రిని కలిసిన నిర్మాత విషయం చెప్పడంతో మీరు అధైర్యపడవద్దు, సినిమా పూర్తి చేద్దాం, కాకపోతే నేను 15 రోజుల్లో చేయాల్సిన సీన్స్ను వారం రోజుల్లో కంప్లీట్ చేసేలా ప్లాన్ చేసుకోమని నిర్మాతతో చెప్పడంతో ఆమె సూచించిన విధంగానే చేసి మొత్తానికి షూటింగ్ పూర్తి చేశారు. ఇక డబ్బింగ్ చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు సావిత్రి నిర్మాత సీతారామరాజును తన రెమ్యునరేషన్ గురించి అడిగారు. 40,000కు మాట్లాడుకున్నామని, ఆల్రెడీ 30,000 ఇచ్చారని, ఇంకా 10,000 ఇవ్వాల్సి ఉందని చెప్పారు. దానికి ఆమె మీరు ఆ 10,000 ఇవ్వాల్సిన పని లేదు, నేను డబ్బింగ్ కంప్లీట్ చేస్తాను అన్నారు. చెప్పిన విధంగానే డబ్బింగ్ పూర్తి చేశారు. సాధారణంగా శోభన్ బాబు తనకు రావాల్సిన రెమ్యునరేషన్ ఇస్తేనే కానీ డబ్బింగ్ చెప్పరు, కానీ ఆ విషయాలు ఏవి మాట్లాడకుండా డబ్బింగ్ చెప్పేసి వెళ్ళిపోయారు. సినిమా రిలీజ్కి ముందు నిర్మాత సీతారామరాజు ఆయనకు అమౌంట్ ఇవ్వడానికి వెళితే మీరు పర్వాలేదా అని అడిగారు. నిర్మాత ఇచ్చిన డబ్బును కూడా తీసుకోవడానికి 10 నిమిషాలు ఆలోచించి మరీ తీసుకున్నారు. అలాగే సినిమాలో నటించిన మిగతా ఆర్టిస్టులు కూడా ఎంతో కోఆపరేట్ చేయడం వల్ల నిర్మాతకు కలిగే నష్టంలో కొంత తగ్గింది. అయితే సినిమా నిర్మాణ వ్యయం బాగా పెరిగిపోయింది. ఆ 15 రోజుల షెడ్యూల్ పూర్తి చేయడానికి 8 నెలలు పట్టింది. 1972 ఆగస్టు 26న ఈ సినిమా రిలీజ్ అయింది. కుటుంబ సమేతంగా చూడదగ్గ మంచి సినిమాగా కన్నతల్లి పేరు తెచ్చుకుంది. ఇక ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.